ఇదిగో అమ్మాయి, ఈ నెల డేట్ వచ్చేసిందా? ఏమైనా విశేషం చెప్తావా? ఓ పని చేయి, నాకు డేట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావట్లేదు అని చెప్పి న్యూస్లో కింద ఛానల్లో యాడ్ వేయించండి. నీకు ఇంత వయసు బారైపోతే ఇంకెప్పుడు కంటావు, నేను ఎప్పుడు పెంచను. ఏజ్ నాది, టెన్షన్ నీకెందుకు? ఇంత లేట్ అయితే మన చుట్టాలు ఏమనుకుంటారు? చుట్టాలు ఏమైనా మన రెంట్ కడుతున్నారా, నిన్ను నన్ను పోషిస్తున్నారా? చుట్టాల గురించి మాట్లాడకండి. నీతో పాటు పెళ్ళైపోయినా నీ తోడుకోడలేమో 2 నెలల్లోనే వచ్చేసిందమ్మా గర్భిణి, నీకేమో ఇంకా రాలేదు. మరి తోడుకోడలకు పుడితే నన్నేం చేయమంటారు? ఆవిడికి పుట్టారని ఆనందపడమంటారా, లేకపోతే నాకు పుట్టలేదని బాధపడమంటారా? మా వంశానికి మా కొడుకు ఒక్కడేనమ్మా, వాడికి ఓ పిల్ల పుడితే చూద్దామని అనుకుంటున్నాం. కొడుకైతేనే వారసుడా? మేము వారసులం కాదా? అంటే మాకు ఫ్యామిలీ ఉండదా? మేము కనేసి మీ వారసత్వాన్ని మేము పెంచేసేయాలి, ఇంతేగా? మా ఇంట వంట లేదమ్మా, ఈ పిల్లలు లేకపోవడమును. మీ అమ్మ నాన్నని రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. మీ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నేను అడుగుతాను. మీ వంశంలో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో టెస్టులు చేయించుకుంటే కదా తెలుస్తుంది. టెస్టులు చేయించుకోకుండా ఎలా తెలుస్తుంది? ఏంటి, మా అబ్బాయిని తీసుకెళ్తావా టెస్టులకి? మా అబ్బాయికి ఏది లేదమ్మా, పెళ్ళైనాక వెంటనే నెల తప్పాను. మీలాగా కాదు, మా అబ్బాయిని పంపించడం కుదరదు. నువ్వు మీ అమ్మ నాన్నలతో వెళ్ళి చూయించుకో హాస్పిటల్లో. ఓహో, ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి మా అమ్మ నాన్న గుర్తొచ్చారా? మా అమ్మ నాన్న ఇచ్చిన కట్నం తీసుకున్నారు, అది గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు నా పిల్లలు పుట్టలేదని మా అమ్మ నాన్నని పిలవాలా? ఎందుకు పిలవాలి? మీరే చూపించండి. ఇంకోసారి మీ సొసైటీలో ఎవరైనా ఇలాంటి డొక్కు క్వశ్చన్లు అడిగితే ఇలాంటి సమాధానాలు ఇచ్చి బుద్ధి చెప్పండి. పిల్లలు లేని వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కావాలి. ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిద్దామనేది ఉండాలి. అంతేగాని ఇలాంటి సూటిపోటు మాటలు అంటే వాళ్ళు హర్ట్ అవుతారని మీరు ఎందుకు అర్థం చేసుకోరండి?